ఆ రోజు రాధ నైట్ హాస్టల్లో ఏం చూసిందో అస్సలు మర్చిపోలేదు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే రాధ అండ్ పూజ చాలా మంచి ఫ్రెండ్స్. ఒక రోజు నైట్ ఇద్దరు ఇలానే మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు పూజ రాధతో నేను రేపు డేట్ కి వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు రాధ సరే నేను నీకు మేకప్ అండ్ జడ వేస్తాను అని చెప్పింది. అప్పుడు పూజ ఏమో నాకు చాలా బోర్ కొడుతుంది, ఏదైనా స్టోరీ చెప్పు అని చెప్పింది. అప్పుడు రాధ తన ఊరి యొక్క స్టోరీ చెప్పింది. వాళ్ళ ఊరికి ఒక శాపం ఉంది. ఎవరైతే చిన్న అమ్మాయి తన మొహం పైన ఒక పెద్ద పుట్టుమచ్చతో పుడుతుందో తను పెద్దగయ్యాక దయ్యం అవుతుంది అని నమ్మకం. సో ఒక రోజు ఒక ఇంట్లో ఒక అమ్మాయి పుడుతుంది. తనకు కూడా ఫేస్ పైన ఒక పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆమెని ఒక తాంత్రికుడు దగ్గర తీసుకెళ్తారు. ఆ తాంత్రికుడు ఆ చిన్న అమ్మాయి తలపైన ఒక మేకును కొడతాడు. ఆ మేకు అమ్మవారి దగ్గర పెట్టి పూజించిన మేకు, అందుకే ఆ అమ్మాయికి ఏమి నొప్పి కాదు. రాధ ఇదంతా చెప్పుకుంటూ పూజకి జడ వేస్తూ ఉంది. అప్పుడే పూజ తలలో రాధకి ఏదో మేకు లాంటిది కనిపించింది. ఆ మేకు రాధ చేతిలో ఉన్న కోంబు తగిలి బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఏం జరిగి ఉంటుందో మీరే కామెంట్ చేసి చెప్పండి.